టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం నుంచి సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్ష జరుగుతుంది కదా. అయితే మీకు స్పెషల్ గెస్ట్ని చూపిస్తాను. మాలికాపురం మేల్శాంతి పూజ చేసి తిరిగి వచ్చిన బ్రహ్మశ్రీ శ్రీ మురళీ నంబూద్రి గారితో మనం అడిగే కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి నమస్తే గురువు. అయ్యప్ప సన్నిధికి మీరు సెలెక్ట్ అయ్యారు కదా, అసలు ఈ ప్రాసెస్ ఏంటి? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ, తెలుగు రాష్ట్ర అయ్యప్ప స్వామి భక్తులందరికీ నమస్కారం. స్వామి శరణం. నేను గత 30 సంవత్సరం క్రితం హైదరాబాద్కు రావడం, అక్కడే రాజ్భవన్ రోడ్ సోమాజిగూడ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతిష్ట జరగడం, అక్కడ నుంచి అయ్యప్ప స్వామి గుడిలో మేల్శాంతిగా అంటే మెయిన్ ప్రీస్ట్లుగా మా పూజ మొదలైంది. అక్కడ నుంచి 30 సంవత్సరం తర్వాత ఈ ఒక అదృష్టం అంటే శబరిలో పూజ చేసే ఒక అదృష్టం ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు. గత 30 సంవత్సరం కేరళ నుంచి ఇక్కడ వచ్చి ఈ పూజ చేపట్టి నాకు ఇంత మాత్రం తెలుగు స్పష్టంగా మాట్లాడే అదృష్టం దొరికింది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు గురువు గారు? నేను 30 సంవత్సరం నుంచి ఇక్కడ మేల్శాంతిగా ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్లో ప్రధాన అర్చకుడు మేల్శాంతి అంటారు. ప్రధాన అర్చకుడు అంటే మేల్శాంతిగా ప్రతిష్ట జరగడం, అది దాని తర్వాత మేల్శాంతిగా చేస్తూ ఉంటే ఈ యొక్క అదృష్టం శబరిలో ఒక సంవత్సరం ఉండి అక్కడ అమ్మవారి దగ్గరే పూజ చేసి, మాళికపురం అమ్మవారి దగ్గరే సంవత్సరం పాటు అక్కడే ఉండి పూజ చేసి అక్కడ విధానాలు, అక్కడ పూజా విధానాలు ఎలా ఉంది, ఎలా జరుగుతుంటుంది అక్కడ పూజ, ఇవన్నీ నేర్చుకోవడం తెలుసుకోవడం జరిగింది. అక్కడ స్వామి మాలికాపురం విశిష్టత ఏంటి? మాలికాపురం అంటే అమ్మవారు అంటే అయ్యప్ప స్వామి పక్కనే మాలికాపురం అమ్మవారు ఉంటాయి. రెండు ఒకటే పక్క పక్కనే ఉంటుంది. ఎక్కడే ఈ పందల రాజవంశీకులు ఈ గుడి అయ్యప్ప స్వామి పందల రాజవంశంతో కనెక్టెడ్ ఉంటుంది. అక్కడ నుంచి కదా అయ్యప్ప స్వామి చరిత్రలు అది చెప్తున్నా కదా. అక్కడ నుంచి ఈ పందల రాజవంశులు ఎక్కడ వెళ్ళినా అక్కడ ఒక అమ్మవారి ఆలయం అంటే మధుర మీనాక్షి సంకల్పం, ఒక మాత తల్లి సంకల్పంలో ఒక ప్రతిష్ట జరుగుతుంటుంది. ఎప్పుడే ఏ ఆలయం ప్రతిష్ట అంటే వనదుర్గ అంటే దుర్గా మాతనే అక్కడ ప్రతిష్ఠించారు. అంటే అయ్యప్ప స్వామి పూజ ఎలా జరుగుతుంది ఇలా కూడా అక్కడ కూడా అదే రూపంలో అక్కడ పూజ జరుగుతుంటుంది అనమాట. గుడి టైంలో అక్కడే టైంలో పూజ అవుతుంది, ఇక్కడ కూడా అదే టైంలో ఒకటే సిస్టంలో ఉంటుంది పూజా విధానం అంతా. అంటే ఇప్పుడు అయ్యప్ప స్వాములు మాలలు వేసుకుంటున్నారు అందరూ, అంటే కొంతమందికి తెలీదు అయ్యప్ప స్వామి ఆచారాలు ఏంటి, నియమ నిబంధనలు ఏంటి అని చెప్పి కొంచెం తెలియజేస్తారు. తప్పకుండా. ఈ అయ్యప్ప స్వామి ఆచారం అంటే మనం 41 దినం దీక్ష తీసుకోవాలి మినిమం. మ్యాక్సిమం అంతేనే చేసుకోవచ్చు, తప్పులేదు. మినిమం అనేది 41 దినం. అంటే పురాణంలో ఆయుర్వేదములన్నీ 41 ఏది అప్పుడుట్లో ఒక మెడిసిన్ ఇస్తే పురాణం ఆ టైంలో ఆయుర్వేదం వాడుతున్న టైంలో మనకు ఒక మెడిసిన్ ఇస్తే 41 దినం వాడండి అంటారు ఆ రోజుల్లో. అంటే ఈ యొక్క దీక్ష కూడా స్పెషాలిటీ అది. మినిమం మనం 41 దినం దీక్ష తీసుకోవాలి. అది కూడా ఎంత మాత్రం పవిత్రంగా చేసిండు ఆ ఎఫెక్ట్ మనకి వస్తుంది. అది దీక్ష అనేది తప్పక మార్నింగ్ సాయంత్రం ఎర్లీ మార్నింగ్ అయినంత వరకు 3 గంటల నుంచి 5 లోపల స్నానం చేసుకోవడం, తర్వాత అయ్యప్ప స్వామి అందరూ పూజ చేసుకోవాలి. అయ్యప్ప స్వామి వారి అష్టోత్తర సహస్రనామం చదివి పూజ చేసుకొని మంగళహారతి ఇచ్చి అల్పాహారం ఏదైనా పదార్థాలు తీసుకోవడం. తర్వాత అది మార్నింగ్ మధ్యాహ్నం మాత్రం ఒకటి భోజనం చేయాలి. అది కూడా ఉల్లిపాయలు ఎల్లిపాయలు మసాలా లేకుండా అంటే పవిత్రమైన సాత్విక ఫుడ్. దాంట్లో ఇదేంటంటే పవిత్రమైన సాత్విక ఫుడ్ ఉంటేనే ఆ కొండ ఎక్కగలుగుతాం. మనకు ఇలా ఉండేది కాకుండా అట్లా ఉండే ఫుడ్ తిని సాయంత్రం మళ్ళీ 6 నుంచి 8 లోపల అంటే ఒక జాబ్ చేసే వాళ్ళు దూరం నుంచి ఉండేవాళ్ళు కొంచెం అట్టు ఇట్టు ఉంటుంది. అయినా కూడా ఆ సమయంలో మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. స్వామి ఇప్పుడు మీరు శబరిమలకి ఎన్నికయ్యారు, అసలు శబరిమలలో ఎలా ఉండాలి? ఇప్పుడు ఎన్నిక అయినాక అది ఇదొక పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది మినిమం ఒక మేజర్ టెంపుల్లో 10 నుంచి 15 సంవత్సరం వరకు పూజ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి మెయిన్ పూజారిగా. అది కూడా కేరళ శాస్త్ర విధంగా తాంత్రిక పూజ తెలిసిన వాళ్ళకి
అది కూడా కేరళ నంబూదిరి బ్రాహ్మణ్స్కి ఈ అర్హత ఉంటుంది అన్నమాట. తర్వాత ఇది అయినాక మనం ఆ 10 to 15 years ఎక్స్పీరియన్స్ వచ్చినాక అక్కడ నోటిఫికేషన్ దేవస్థానం ఎక్స్పీరియన్స్ ఉండాలి. మినిమం ఎక్స్పీరియన్స్, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. ఇది తర్వాత అక్కడ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. ఆ టైంలో మనం ఈ ఎక్స్పీరియన్స్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మినిమం 10 ఉండాలి, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. అప్పుడు ఇవన్నీ మనం ఈ క్వాలిఫికేషన్స్, ఈ సర్టిఫికేట్స్ అన్ని పెట్టి సైన్ చేసి మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, ఎస్పెషల్లీ అక్కడ 1 year ఉండాలి కదా, ఆరోగ్యం బాగుండాలి, ఎక్కడ నుంచి కదలడానికి లేదు అక్కడ. ఆ విధానంగా ఆ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మన ఇంకా అన్ని రకరకాల కాంటాక్ట్ సర్టిఫికెట్, నాటివిటీ, ఇవి అన్ని సర్టిఫికెట్లు పెట్టి మనం అప్లై చేయాలి. అప్లై చేసినాక వాళ్ళు ఎంక్వైరీ చేసి ఈ పర్సన్ కరెక్ట్ అంటే వాడు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ అనేది ఈ మా పూజ గురించి, శాస్త్రాల గురించి బాగా అడుగుతారు. ఆ ఇంటర్వ్యూ పాస్ అయిపోతే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఒక లాటరీ సిస్టమ్ అది. అంటే ఆ లాటరీ సీట్కి వాళ్ళు సెలక్షన్ పెడతారు. ఈ లాటరీ సిస్టంలో పందల రాజు నుంచి 2 చిన్నారులు వస్తుంది. చిన్నారులు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, చిన్న. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా స్వామిమాల వేసుకుంటున్నారు గురువు గారు. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వేసుకోవాలి? అంటే చిన్న 10 years లోపల అమ్మాయిలు ఎప్పుడైనా వేసుకోవచ్చు, అబ్బాయిలకి అట్లా ఎప్పుడైనా కంటిన్యూ చేయొచ్చు. 10 తర్వాత 50 years వరకు వేయకూడదు, మాల వేయకూడదు. ఇంకొకటి ఈ పందల రాజు వంశీకులు చిన్నారులు వచ్చి అక్కడ ఇది ఒక లాటరీలో పేరు పెట్టి అక్కడ స్వామిని అమ్మవారి దగ్గర అక్కడ పెట్టి పూజ చేసి బయటకు పెడతారు. అందులోంచి వాళ్ళు తీస్తే ఎవరి పేరు వస్తే వారు నెక్స్ట్ ఇయర్ అక్కడ పూజారిగా మేల్శాంతిగా ఉండాలి. అంటే ఇది సెలక్షన్ దొరికినాక ఇమ్మీడియట్ మనం వెళ్ళి ఎవరికి దొరికిందో వాళ్ళు ఇమ్మీడియట్ అక్కడికి వెళ్ళి స్వామివారు అమ్మవారి దర్శనం చేసినాక ఇక్కడికి వచ్చి కార్తీక మాసం ముందు రోజు మనం ఇరుముడితోటి షట్కొండ ఎక్కి అక్కడ వెళ్ళినాక అక్కడ మెయిన్ ప్రధాన తంత్రికులు మనకు అభిషేకం చేసి లోపల తీసుకెళ్ళి మంత్రోపదేశం చేస్తారు. ఆ మంత్రోపదేశం చేసినాక ఇంకా ఎక్కడ వెళ్ళకూడదు. 1 సంవత్సరం మొత్తం అక్కడే ఉండి ఆ మంత్రంతో పూజ చేస్తూ ఉండాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళకి ఇలాగ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అక్కడ. అది అక్కడది ఒక శాస్త్రం. అంటే అయ్యప్ప స్వామి వేసుకున్న తర్వాత అంటే బయట ఏమైనా టిఫిన్ చేయొచ్చా గురుగారు? మామూలుగా అంటే అది ఇప్పుడు అది బాగుండదులేండి, మంచిగా మ్యాక్సిమం మనం అవాయిడ్ చేయాలి అయినంత వరకు. ఈ దీక్ష అనేది ఎవరి కోసం, మన కోసం చేస్తున్నాం కదా, అయినంత వరకు బయట ఫుడ్, బయట ఏదైనా కానీ అవాయిడ్ చేస్తే ఇది ఒక శాస్త్రం. ఇదేంటి దేనికి చేస్తున్నంటే మన ఆరోగ్యం, మన శాస్త్రం మనకు బాగుండాలనే కదా. అప్పుడు ఏంటంటే బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇలా ఉండే సాత్విక ఆహారం, అంటే ఈ సాత్విక ఆహారం అంటే ఇలా ఉండే ఫుడ్ తింటే మనకు ఒళ్ళు ఇంకా మంచిగా ఒక ఎనర్జీ ఉండదు, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. దాంతో ఇంకా ఫ్యూచర్ కూడా మనకు మంచిగా థాట్ వస్తుంది, ఒక ఫ్యూచర్ చాలా బాగుంటుంది. పెద్ద పాదం చిన్న పాదం అంటే ఏంటి? పెద్ద పాదం అంటే ఇప్పుడు చిన్న పాదం పంబా నుంచి 5 kilometers ఉండదు. ఇప్పుడు ఒకప్పుడు ఈ చిన్న పాదం పెద్ద పాదం లేకుంటే ప్రీవియస్ చాలా సంవత్సరం క్రితం ఒకటి ఎరిమేలి నుంచి రావాల్సిందే. ఎరిమేలి టు పంబ టు సన్నిధానం, అది పెద్ద పాదం. అంటే అది మామూలుగా కానన అక్కడ మొత్తం అడవి ఉంటుంది. అడవిలో నడిచి మెల్లమెల్లగా ఒక 45 kilometers వరకు సుమారు ఉంటుంది. అక్కడ నుంచి యాత్ర చేసి ఒక్కొక్క ఏరియా ఉంటుంది. అది ఒక కాళగట్టి ఆశ్రమం, అడుదాలది, కరిమల, పెరియానవట, చెరియానవట, పంబ అలా వస్తుంటుంది. ఇక్కడ చిన్న పాదం అంటే పంబ వరకు బస్సులు మామూలుగా వెహికల్స్ వెళ్తూ ఉంటుంది. అక్కడ మనం అక్కడ వెహికల్ పెట్టి స్నానం, అక్కడ పంబా నదిలో స్నానం చేసి వినాయకుడు దర్శనం చేసుకొని డైరెక్ట్ నీలిమల, అపాచిమేడు, శరంగుత్తి, అది అయినాక స్వామి సన్నిధానం దర్శనం చేసుకోవచ్చు. అది చిన్న పాదం. అంటే ఒక్కో సన్నిధికి ఒక్కొక్క దేవత అనేవారు ఉంటారు? అట్లా లేదు. శబరి అనేది అయ్యప్ప స్వామి ఉంటుంది. అక్కడే స్వామివారు గెలిచారు. అక్కడ మణిమంటపం అని ఉంటాయి. అంటే అక్కడనే స్వామివారు గెలిచింది, అక్కడే వచ్చి గెలిచింది. అక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు ఉండే గుడికి తీసుకెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేసింది. అప్పుడు నుంచి ఈ శాస్త్రం జరుగుతుంది. ఇదేంటంటే ఇది దాదాపు 2500 సంవత్సరం క్రితం ఎప్పుడో ఈ ఆలయం నిర్మించారని వింటున్నాము. తర్వాత ఇది 2-3 సార్లు మార్చడం జరిగింది. అనుమానంలో 150 సంవత్సరం క్రితం
ఈ రకమైన ఒక ఆచారం, ఈ రకమైన పూజా సిస్టమ్ అక్కడ ట్రావంగూర్ రాజా Yeah. వారి చేతులకు ఈ గుడి వచ్చేటప్పుడు వారి ఈ యొక్క సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ పూజా విధానం, ఈ యొక్క పద్ధతి వాళ్ళు తీసుకొచ్చేసి అక్కడ నుంచి ఈ యొక్క రకమైన పూజా విధానం జరుగుతుంది. కార్తీక మాసం నుంచి సంక్రాంతి వరకు రోజు పూజలు అయిపోయి మధ్యలో ఒక మండల పూజ అయినాక 2 రోజులు గ్యాప్ ఉంటుంది. ఇది అయినాక సంక్రాంతి అయినాక ప్రతి నెల అంటే కేరళ సాంప్రదాయానికి మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు పూజ జరుగుతుంటుంది. తర్వాత ఈ బ్రహ్మోత్సవం ఉండదు, అది మార్చి నెలలో ఎక్కువ ఉండదు, 10 రోజులు బ్రహ్మోత్సవం ఉండదు. అది తర్వాత విషు అనేది పెద్ద ఫెస్టివల్, అక్కడ లోకల్ ఫెస్టివల్, అది కూడా ఒక 8 రోజులు తెరుస్తారు. తర్వాత ఒక 5 రోజులు ఓణం ఫెస్టివల్ అన్నది కేరళ ఫెస్టివల్, దానికి కూడా సపరేట్ గుడి తెరిచి పూజ చేస్తారు. ఈ టైం పర్టికులర్ టైంలో చేస్తారు. మామూలు టైము సంక్రాంతి అయినాక గుడి మూసేస్తారు. మళ్ళీ తర్వాత వచ్చే నెల మొదటి రోజు అంటే దాదాపు 25 రోజులు అయినాకనే వచ్చే నెల వస్తుంటుంది. అప్పుడు మళ్ళీ గుడి తెరిచి పూజలు 5 రోజులు పూజ చేస్తారు. 5 రోజులు అందరు రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. తర్వాత పూజారులు మాత్రం అక్కడ గుడి మూసినా కూడా అక్కడే ఉండి, అమ్మాయిలు వెళ్ళొచ్చు, అమ్మాయిలు అంటే 10 నుంచి 50 సంవత్సరం ఉన్నవాళ్ళు వెళ్ళకూడదు. అది వెళ్ళొచ్చు అంటే 10 లోపల ఉంటే వాళ్ళు వెళ్ళొచ్చు, అది తర్వాత వెళ్ళకూడదు. For more videos like this, subscribe Big TV channel.